జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఆశయం అనేదే లేదని వైఎస్ఆర్సీపీ నేత మాకినేని శేషకుమారి అన్నారు. చంద్రబాబు పల్లకి మోయటమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని ఆరోపించారు. రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు స్క్రిప్ట్ చదవటం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం టీడీపీ జనసేనను నమ్మటం వల్ల తన రాజకీయ జీవితమంతా వృధా అయిపోయిందన్నారు. అసలైన నాయకుడంటే సీఎం జగన్ అని పిఠాపురంలో వంగా గీతా గెలుపు తథ్యమంటున్న శేషకుమారితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నమ్ముకుని మోసపోయిన వారిలో పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినేని శేషకుమారి ఒకరు. ముఖ్యంగా సిద్ధాంతాలు లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక ఆమె పార్టీని విడనాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతగా పిఠాపురంలోని ఆమె సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో శేషకుమార్ ఉన్నారు. మేడం, చెప్పండి, ఇవాళ జనసేన పార్టీలో సిద్ధాంతాలు కానీ ముఖ్యంగా నాయకుల మధ్య కోఆర్డినేషన్ కానీ ఎట్లా ఉంటుంది? పార్టీకి అసలు సిద్ధాంతాలు ఆశయాలు అన్నది అక్కడ ఏమీ లేదండి. ఎందుకంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు భావజాలం, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలని ఆల్మోస్ట్ కూర్చుని ఒకసారి 1 అవర్ మాట్లాడితే నేను నిజంగానే అట్రాక్ట్ అయ్యి, ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ప్రజారాజ్యం నుంచి మా సేవలు అందిస్తూనే ఉన్నాము. అలాగే మధ్యలో ఒక 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా మా సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈ 16 సంవత్సరాల నుంచి ఇలాగా వీరికి సేవలు అందిస్తూ మా జీవితం అంతా మోసపోతూనే ఉన్నాము. జనసేన పార్టీలో మాత్రం ఎవరైనా ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ జనసేన సిద్ధాంతాలు లేవు, ఆశయాలు లేవు. ఓన్లీ కేవలం భుజాన్ని వేసుకుని చంద్రబాబు నాయుడు గారిని మోయడం కోసమే జనసేన పార్టీ పుట్టిందా అన్న టైప్లో మమ్మల్ని నేను ఒక్కదాన్నే కాదు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు పార్టీని మోసే 5 సంవత్సరాల నుంచి పార్టీని మోసారు. ఏ ఒక్క నాయకుడు గెలవకపోయినా, అలా ఒక్క సీటే వచ్చినా, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా కూడా మేమందరం కూడా ఆయన్ని నిలబెట్టాలి, ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నిలబెట్టాలని చెప్పి మేము కష్టపడ్డమే తప్ప ఏనాడు కూడా అసలు ఇన్ఛార్జీలు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు అని చెప్పి ఏ రోజు ఒక సమన్వయ కమిటీ వేసి వాళ్ళని మా నుంచి రిపోర్ట్లు తీసుకోవడం కానీ, అసలు మీరు ఏం వర్క్ చేస్తున్నారని అడగడం కానీ మాకు తోచిన విధంగా, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మేము మాకు తోచిన విధంగా పని చేసుకు వెళ్ళిపోవడం తప్ప వారి నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. అలాగే గోదావరి జిల్లాల్లోకి మనోహర్ గారు రావడం, ఆయనకి నచ్చినట్టు ఆయన ఎంజాయ్ చేశారు. ఈ గోదావరి జిల్లాల్ని ఆయన ఎంజాయ్ చేసి ఆయన ఇమేజ్ పెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మరి ఏ విధంగా ఆయన సపోర్ట్ చేశారో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కోవర్టుగా ఆయన వచ్చాడో, మరి ఏది ఏమైనా కూడా గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీని నాశనం చేసేశారు. ఇన్నాళ్ళు తప్పటడుగులు వేస్తూ ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ, జనసేన, నా 16 సంవత్సరాల జీవితం వ్యర్థం అయిపోయింది. కానీ ఈరోజు నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను. కరెక్ట్, ఈయన నాయకుడు అంటే ఇలా ఉండాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు, అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఇది అని చెప్పి ఒక రకమైన ఆనందం కలిగింది. గీత గారు నా రోల్ మోడల్, ఆవిడని ఆదర్శంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆవిడ గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఆవిడని చూసి ఖచ్చితంగా జనాలు ఓటేస్తారు. ఆవిడ గెలుపు తథ్యం. పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యం, ఎందుకంటే కేవలం కాపులే ఓట్లేస్తారని నమ్మకతున్నారు. పిఠాపురంలో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటేనే అక్కడ విజయం తథ్యం అవుతుందని చెప్పి కూడా మాకినేని శేషకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.